వెల్కమ్ టు భారత్ కిచెన్. ఈ రోజు రెసిపీ బూడిద గుమ్మడికాయ స్వీట్ కుడుములు. ఇది తాటి బెల్లం తురుముకుందాం మెత్తగా. ఇది బూడిద గుమ్మడికాయ, దీన్ని కూడా తురుముకుందాం. మెత్తగా తురుముకున్న గుమ్మడికాయ పేస్టు, బూడిద గుమ్మడికాయ పేస్టు గిన్నెలో వేసేసుకుందాం. నీరు పిండక్కర్లేదు, నీళ్ళతోటి వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్, కొద్దిగా పచ్చికోవా, ఇది ఒక 2 స్పూన్లకి కొబ్బరి తురుము, బెల్లం పొడి, తాటి బెల్లం పొడి, యాలక్కాయల పొడి వేసేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. బెల్లం కలిసిపోయింది. ఇప్పుడు సుజీ రవ్వ వేసుకుందాం. ఒక 2 కప్పులు సుజీ రవ్వ వేస్తున్నాను. కొలత లేదు, సరిపడగా వేసుకోవచ్చు. ఇలా ఉండాలి, కలిపేసరికి ఇలా జారుగా ఉండాలి. 30 నిమిషాలకి గట్టిపడిపోతుంది. రవ్వ నానాలి. మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. పిండి నానిపోయిందేమో చూసుకుందాం. నానిపోయింది పిండి. ఒకసారి కలిపేసుకున్నాను. మూడు గ్లాసులు తీసుకున్నాను. అరిటాక్కి కొద్దిగా ఆయిల్ రాసుకొని గ్లాసుల్లో పెట్టుకుని ఇప్పుడు మనం పిండి వేసుకుందాం. అలా వేసుకుందాం. స్టవ్ అంటించి నీళ్లు పోసాను గిన్నెలో. ఇప్పుడు మనం ఈ పిండి గ్లాసులు పెట్టుకుందాం. నీళ్ళలో ఒక్కొక్క కిస్మిస్ పండు వేసాను. ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకుందాం. ఉడికిపోయినాయేమో చూసుకుందాం. ఉడికిపోయినాయి. స్టవ్ ఆపేస్తున్నాను. గుమ్మడికాయతో చేసిన స్వీట్ కుడుములు రెడీ అయిపోయినాయి. ఈ కుడుములు చాలా టేస్ట్గా ఉంటాయి. డయాబెటీస్ ఉన్నవారు కూడా తినొచ్చు. ఈ కుడుములు పిల్లలకు కూడా చాలా మంచిది. బూడిద గుమ్మడికాయ తినలేని వారు ఇలా తింటే చాలా మంచిది హెల్త్కి. మీరు ట్రై చేయండి.